మిత్రులారా, పత్రిక నడపడం ఆషామాషి కాదు. ఒక పత్రిక నడవాలంటే ఎన్నో కష్టాల్ని నోర్చుకుంటే ముందుకు పోదు. వీళ్ళు నడపలేని పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టర్కి వారిని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ భారతదేశంలో చూస్తాం, సగానికి పైగా పత్రికలు, మీడియా ఛానల్ అన్ని కూడా కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఒకసారి ఒక మీడియా సంస్థ కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోతే నిజమైన వార్తలకి బ్రేక్ పడతా ఉంది. మనం గ్రహిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ పత్రికలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ చేతిలోకి పోతాయో దాన్ని విశ్వసిస్తా కొంత దెబ్బతింటది. అందులో నవ తెలంగాణ ఎవరు ఒత్తిడి లేకుండా ఇన్నేళ్లుగా వార్తలు అందిస్తుందంటే నవ తెలంగాణకు ఒక ప్రత్యేకత. మనస్ఫూర్తిగా మీకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. శాసన నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దానికి తోడు 4వ స్తంభంగా మీడియా వ్యవస్థ. ఈ 4 స్తంభాలు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ప్రజ్వరిల్లుతుంది, రాజ్యాంగం కాపాడబడుతుంది. వీళ్ళ ప్రధాన అంశం మనం మాట్లాడుకొస్తుంది, ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ప్రస్తుతం రాజ్యాంగం దొరుకుతున్నటువంటి విలువలు ఏ రకంగా నడుస్తా ఉంది, ఏ రకంగా పడిపోతా ఉందో మనం చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. ఇది 2 వైపులా ఇబ్బంది గురవుతా ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని ఏ రకంగా హరింపజేస్తుందో మనం చూస్తా ఉన్నాం. వైస్ వర్సగా కొన్ని చోట్ల పత్రికా స్వేచ్ఛని అధిగమించి ఏ రకంగా వార్తలు రాస్తా ఉందో, ఏ రకంగా హద్దులు మీరుతా ఉందో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. 2 వైపులా పత్రికా రంగానికి దెబ్బ తగులుతా ఉంది. ఇలా కేంద్రంలో నేను ప్రభుత్వాన్ని విమర్శించను, కానీ జరుగుతున్నటువంటి కొన్ని వాస్తవాల్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వల్ల ఏ రకంగా పత్రికా స్వేచ్ఛని హరింపజేస్తా ఉన్నారు, వింటే సరే సరే, వినకుంటే ఎవరితో కబలింపజేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రధాన మీడియా, ప్రధాన పత్రికలు ఎవరి హస్తగతమైనవి, హస్తగతమైన తర్వాత ఏ రకంగా ఇవాళ వార్తలు ప్రచురిస్తా ఉన్నాయో ఒక్కసారి మనం దేశ పౌరులుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. వల్ల ఇక్కడే కింద ఒక వామపక్షాల పార్టీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన దాదాపు 6-7 మాసాలు, 8 మాసాల క్రితం. కగారు అంశం చర్చకు వచ్చింది. అప్పుడు నేను కింద రూమ్ లో మాట్లాడుతూ చెప్పాను, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏ రకంగా ఇబ్బంది పడతా ఉంది. నేను ఆ రోజు కగారు విషయం మాట్లాడుతూ నేను చెప్పాను, నేను ఒక నక్సలైట్ విక్టిమ్ని. నా గ్రామం రాత్నగర్ లో నక్సలైట్ వల్ల నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నా యవ్వనం పోగొట్టుకున్నాను. కానీ సమకాలీన పరిస్థితులు మారిన దృష్ట్యా ఇవాళ నక్సలైట్లకి నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. కారణం కూడా చెప్పాను. పాకిస్తాన్తో మనం యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఒత్తిడి వల్ల పాకిస్తాన్ తీవ్రవాదులు జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తారు. కానీ కగార్లో మీరు జరుపుతున్న దహనకాండ, అక్కడ మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని చర్చలు జరపడానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదని అడిగాను. మీరు రావాల్సిన అవసరం ఉంది, చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లు ఆయుధాలు అప్పజెప్పి చర్చలకు వస్తామన్నప్పుడు మీరు ఎందుకు చర్చలు జరపట్లేదన్న మాట అడిగినాను. మరుసటి రోజు చాలా రకాల నేషనల్ మీడియాలో కేంద్రంలో అధికారులు వక్తలు మాట్లాడుతూ మహేష్ గౌడ్ ఒక దేశద్రోహి అని,
శాంతి భద్రతకు విఘాతం కలిగించడంతో మాట్లాడుతున్నాడని తక్షణమే అరెస్ట్ చేయాలని 1.5 దినం నడిపించారు. జయరాం రమేష్ గారు ఫోన్ చేశారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని చూశాడు, అది సెన్సిటివ్ ఇష్యూ గారు, ఎందుకు మాట్లాడినావని. నేను జయరాం రమేష్ గారు చెప్పాను, నేను అలా మాట్లాడడానికి కారణం కూడా రాహుల్ గాంధీ గారే. భారత్ సమితికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నేను, రాహుల్ గాంధీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ వస్తున్నప్పుడు మీనాక్షి నటరాజన్ గారు స్వతహాగా బ్రాహ్మణ్ అయినా అనగాన వర్గాల వారికి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి. రాహుల్ గాంధీతో అంశం లేవనెత్తి కగార్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అక్కడ చాలా మరణహోమం సృష్టించే పరిస్థితి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట చెప్పినారు, నక్సలిజాన్ని శాంతి బద్దుష అణచివేయచ్చు, గతంలో మన ప్రభుత్వం కూడా చేసి ఉండొచ్చు, కానీ నక్సలిజానికి ఎండ్ లేదు అనే మాట చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఇవాళ కగారు విషయంలో అంత గట్టిగా మాట్లాడిననే మాట జయరాం రమేష్ గారు చెప్పడం జరిగింది. నేను చాలా సందర్భంలో కమ్యూనిస్ట్ మీటింగ్ చెప్తా ఉంటాను, కమ్యూనిస్ట్ ఇక్కడ ఈ దేశంలో ఎక్కడ అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, కొంత బలహీన పడినాడు కనబడవచ్చు, కానీ కమ్యూనిజానికి ఈ దేశంలో చావు లేదని గట్టిగా చెప్పే వ్యక్తులు మాట. కమ్యూనిజం బలపడాలి, కాంగ్రెస్ పార్టీ లాగా ఈ దేశంలో సెక్యులర్ భావాలు కలిగిన పార్టీలకు సహకారం అందించాలి. ఆ రకమైన పరస్పర సహకారం ఉంటేనే ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం, రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం అనే మాట గట్టిగా చెప్తా ఉంటాను. ఇవాళ కూడా చెప్తా ఉన్నాను. దేశంలో ఏం నడుస్తుందో ఒకసారి చూసుకోవాలి. దేశాన్ని ఏలుతున్నట్టు ప్రధానమంత్రి అమిత్ షా ఎంత దూరమైన పోగలిగినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులుగా ముద్రేస్తా ఉన్నారు. వాళ్ళ తప్పిదాలు నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. అధికారులు రాకముందు వారు ఏం చెప్పారు, అధికారులకు వచ్చాక ఏం చేస్తా ఉన్నారు. ఇక్కడున్న మీరు, వేదిక పైన మనందరం, నాయకులందరం కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జై శ్రీరామ్ నేను కూడా చాలాసార్లు అంటాను. నేను ఇక్కడ చాలా వేదికలు అడిగాను, శ్రీరామచంద్రుడు ఏ ఒక్క పార్టీకి సొంతం కాదు. శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. అలాంటి శ్రీరామచంద్రుని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు? మీరు సొంతం చేసుకుని ఆ శ్రీరామచంద్రుని ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి వస్తా ఉన్నారు, వచ్చారు కూడా. మొదటిసారి అలాగే వచ్చారు, 5 ఏళ్లు పరిపాలన చేశారు. 5 ఏళ్ల తర్వాత మీరు ఈ దేశానికి ఏం చేశారు? మీరు 2 కోట్ల ఉద్యోగాలను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? బీదవాడికి ఏ రకంగా న్యాయం చేశారు? పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గించినారా? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం 65 రూపాయలు పెట్రోల్ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చింది? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $158 ఉన్నప్పుడు మనం 65 రూపాయలకు డీజిల్ పెట్రోల్ ఇచ్చాం. ఇలా గరిష్టంగా $25 పడిపోయింది. ఇలా $50-55 ఉన్నప్పుడు కూడా మీరు 110 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ మధ్య వ్యత్యాసం కేంద్ర ప్రభుత్వమే వ్యాపారం చేసింది, లక్షల కోట్లు అర్జించింది, కానీ సామాన్యుడికి ట్రాన్స్ఫర్ చేయలే. ఇది చెప్పరు. 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడారు, ఉన్న ఉద్యోగాలు బీకేసిన చెప్పరు. ప్రభుత్వ రంగ సంస్థలు నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు పెట్టినట్టు 10తో ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేశారు, లేక కుదబెట్టారు, అది చెప్పరు. మళ్ళీ ఎన్నికలు వస్తే శ్రీరామచంద్రుని వాడుకుంటారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడుగుతా ఉన్నా. దేవుడు అందరికీ సమానమే, అందరి వాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగదు. అందరం కూడా శ్రీరామచంద్రుని గౌరవిస్తాం. కానీ ఇవాళ ఈ దేశం నాడు పరిస్థితి ఏంటంటే దేవుళ్ళ పేర్లు చెప్పి కొంచెం సెన్సిటైజ్ చేసి ప్రజల యొక్క కష్టాలు పాలు పంచుకోకుండా అధికారంలోకి వస్తా ఉన్నారు, అధికారం చెలాయిస్తా ఉన్నారు. చెలాయించడమే కాకుండా
ప్రజాస్వామ్యాన్ని తుంగలో చుట్టూ రాజ్యాంగాన్ని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించినట్టు సంఘటన సాక్షాత్ హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు, మీరు అమిత్ షాని తలపిస్తారెందుకు, దాని బదులు భగవంతుని తలపించండి అని మాకు చెప్పినటువంటి మాట జాన్ వెస్లీ గారు చెప్పారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి సాధ్యం కాదు ఈ దేశంలో. పత్రికలు స్వేచ్ఛగా వార్తలు రాసిన రోజులు ప్రజాస్వామ్యం మీద నమ్ముకున్న మనమందరం కూడా గొంతెత్తి చాటిన రోజులు ఈ దేశంలో రాజ్యాంగ మార్పు సాధ్యం కాదు. అది అయ్యే పరిస్థితే లేదు. ఒకవేళ వాళ్ళు భ్రమలో ఉండి వారి కార్యకర్తల్ని భ్రమలో పెడితే దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారం అంతకన్నా శాశ్వతం కాదు. నిన్న అధికారుల పార్టీ వాళ్ళు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది మళ్ళీ ఎల్లు ఉండకపోవచ్చు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాం. కానీ ఈ దేశంలో రాజ్యాంగం శాశ్వతం. పత్రికా స్వేచ్ఛ కూడా ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక కాదు, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందుకే మిత్రులారా, మనం ఎప్పటి వరకైతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటామో ప్రజాస్వామ్యం బలంగా ఉంటది. రాజ్యాంగం పలసన పడితే ప్రజాస్వామ్యం బలైన పడుతుంది. మా అందరు కూడా రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు. ఇలా కూనంనేని గారు ఎమ్మెల్యే అయినా, కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్సీ అయినా, మా ముఠా గోపాలన్న ఎమ్మెల్యే అయినా, ఇది రాజ్యాంగంతో ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రజాస్వామ్యం అన్ని రోజులు ప్రజ్వరిల్లుతుంది. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, మితిమీరకూడదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, పత్రికా రంగం ఒక విప్లవం, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత గొప్ప సాధనం ఇది. సోషల్ మీడియా అనేది ఎంత గొప్ప సాధనం. నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో 19 నుంచి 99 వరకు ఉన్నాను. రోషే గారు ఆ రోజు ప్రధాన అధికార ప్రతినిధి, ఫార్మర్ మినిస్టర్. మేము చేసే కార్యక్రమం అన్నిటికీ వచ్చేది. పేరు మర్చిపోయిన ఒక ఫోటోగ్రాఫర్ ఉండే, మాకు పిలిచి చెప్పేది, కొంచెం ఆగండి ఆయన వచ్చే వరకు ప్రోగ్రామ్ ఎక్కువ స్టార్ట్ చేద్దామని. కారణం ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్ వస్తే వారే ఫోటోలు తీసి వారే వార్త రాసి అన్ని పేపర్లకు ఇచ్చేది. రోషే గారు రోజు పొద్దున పేపర్లు చదివి వారి న్యూస్ ఉండి దాంట్లో కొంచెం సార్థక కనబడి తృప్తి. నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడున్నప్పుడు కూడా కార్యక్రమాలు చేసి వార్త రాసి దానికి ఫోటో క్లిప్పింగ్ చేసుకొని మాకు పార్టీ ఇచ్చిన జీబు ఉండే, ఆ జీబులో అన్ని వార్తాపత్రిక ఆఫీసులు తిరిగి రిక్వెస్ట్ చేసి వచ్చుకునేది. తెల్లారి మన ఫోటో మన న్యూస్ పేపర్లో వస్తే రాజకీయ నాయకులకు ఒక పండగ. ఆ రకంగా చేసుకునేది. ఇవాళ నేను మాట్లాడుతూ ఉంటామని నా ఫోటోలు వెళ్ళిపోతా ఉన్నాయి, నా వార్తలు లైవ్ టెలికాస్ట్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో పోతా ఉన్నది. అంటే ఇంత విప్లవాత్మక మార్పు మీడియాలో వచ్చింది. ఇది గొప్ప సాధనం. టిప్స్ మీద ఫోన్లో ప్రపంచాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా మంది కేటీఆర్ గారు బాగా వాడతారు ఫోన్, టెక్స్ ఐ థింక్ యువర్ టెక్స్ అవి. కూనంనేని గారు కూడా వాడుతూ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఫోన్లో ప్రపంచం చూస్తా ఉన్నాం, క్షణాల్లో వార్తలు వస్తా ఉన్నాయి. కానీ బాధ ఏంటంటే సోషల్ మీడియా హద్దులు మీరు ప్రవర్తిస్తూ ఉంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను టీవీలో, ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి అంశం మేము నలుగురేమో ఉంటాం, వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళ ముందే జరిగినట్టుగా వస్తా ఉన్నాయి న్యూస్. రాహుల్ గాంధీతో మాట్లాడింది నేను, మా ముఖ్యమంత్రిగా మాట్లాడింది మాకన్నా ముందే సోషల్ మీడియాలో వస్తా ఉంది. ఇది మంచిది కాదు. వాస్తవాలు రావాలి. పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడు
వాస్తవాలు రాయాలి. మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, వాస్తవాలు రాయండి, మీకు స్వేచ్ఛ ఉంది. మేము చేసే తప్పిదాలు కూడా రాయాలి. ఇదే ప్రజాస్వామ్యం. ఏ పత్రిక కూడా ఎవరికి తాబేదారిగా ఉండకూడదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా పత్రికలు అనేవి ప్రజల సొత్తు. ప్రజాస్వామ్యంలో పత్రికలకి ప్రజల యజమానులు. వారి అంశాలనే ప్రతిబింబించాలి. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు రాసినప్పుడు అధికారులు ఉన్నవారు సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని అన్వేషిస్తాం. ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వ ఆధీనతలు కూడా పత్రికలు వాస్తవాలు రాసినప్పుడు స్వీకరించే స్థైర్యం ఉండాలి, అలవాటు కూడా ఉండాలి. స్వీకరించాలి. మనం చేసిన తప్పిదాలు ఎవరైనా ప్రతిబింబిస్తే, ముఖ్యంగా పత్రికలు ప్రతిబింబించినప్పుడు దాన్ని ఆస్వాదించి స్వీకరించే అలవాటు కూడా నేర్చుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది. ఇలా సోషల్ మీడియా నేను చెప్పిన ఎంత గొప్ప సాధనమో కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తా ఉంది. నేను చాలా మా మిత్రులకు చెప్తా ఉంటాను, సోషల్ మీడియా రాగానే ఫోన్లు చేస్తారు, వెంటనే అయిపోయిందట కదా, సాయంత్రమా ఎప్పుడు మంత్రివర్గ ప్రమాణ రేపేనా అడుగుతా. అసలు ఏమి ఉండదు అక్కడ. నేను చాలా మంది చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు 100% దాన్ని నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు చెడు కార్యక్రమాలు జరగడానికి దారితీస్తుంది. ఏదో చదివేస్తారు, దాన్ని నమ్మేస్తారు, జరిగినట్టు ఊహించుకుంటారు, ఇబ్బంది పడతారు. సోషల్ మీడియా ఎంత గొప్ప సాధనంగా ఉందో అది లిమిట్లో ఉంటే మనందరికీ ఉపయోగకరం. హద్దులు దాటితే సరే, వ్యక్తులకి రాజకీయాల్లో ఉన్నట్టు వ్యక్తులకు కొంత ఇబ్బంది కలుగుతాం, కానీ సమాజానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఫేక్ న్యూస్ వల్ల. దాన్ని ఎంతవరకు విశ్వసించాలో అంతవరకు విశ్వసించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. ఆంధ్రప్రభ లాంటి ఒక చిన్న పేపర్లో ఒక న్యూస్ వస్తే మంత్రులు రాజీనామా చేసినట్టు పరిస్థితులు నాకు గుర్తుంది. పేర్లు వద్దు కానీ ఆనాడు చక్కెర ఫ్యాక్టరీల మీద అక్కడ దాని మీద కొంత అభియోగాలు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. పత్రికలు ఆ గొప్పతనం ఉంది. సో విశ్వసనీయత ఉన్నప్పుడు పత్రికకి డెఫినెట్ గా ఆ వాల్యూ ఉంటుంది. ఇలా ప్రభుత్వం ప్రజలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళ ప్రభుత్వాలకు వస్తారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తాను. కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమ నేతగా నేను వారిని గౌరవిస్తాననే మాట చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వయసులో పెద్దవాడు, డెఫినెట్ గా గౌరవిస్తాం. ప్రభుత్వంలో జరిగినటువంటి వారు చేసిన మంచితో పాటు చెడును లెక్కిస్తాం. అది మా ప్రతిపక్షం ఉన్నట్టు బాధ్యత. రాజకీయ అవసరం అనుకున్నప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా ఏముండదు. వ్యక్తిగతంగా నాకు కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు నాకెందుకు ఉంటుంది? పార్టీల సిద్ధాంతాలు లోబడి ప్రస్తుత పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు విమర్శించుకుంటాం. కానీ సద్విమర్శ ఉండాలి. కొంత మన విమర్శలు కూడా తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు విమర్శ ఉండాలి. నేను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతం అది. నేను అప్పుడు చెప్పిన కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, వారి అనుభవం అసెంబ్లీలో పంచుకోవాలి. ఇలా యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం నడుస్తా ఉంది. జర్నలిస్టులు అడిగారు ఇళ్ల గురించి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, 3000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి, ఇంకా ఇస్తాం. మా ధ్యేయం వల్ల ఇల్లు అనేది పేదవాడికి జీవిత కళ. ధనవంతులు 5-10 ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పేదవాడికి జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకునే కళ ఉంటుంది. అలాంటి కళను సాకారం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల పేరిటి వల్ల నియోజకవర్గం 3000 ఇళ్ల చొప్పున ఇస్తా ఉన్నాం, ఇంకా ఇస్తాం. మా ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 200 లోపు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా ఇస్తా ఉన్నాం. చాలా మందికి తెలియదు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా
70-80% హౌస్ హోల్డ్స్ ఆ పవర్ని వాడుకుంటా ఉన్నారు. ఇదొక అవకాశం వచ్చింది వాళ్ళకి. సన్నబియ్యం ప్రజలు రుచికరంగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు పేదవాడికి అవసరమైన కార్యక్రమాలు పోతా ఉండాలి, ఒకవైపు అభివృద్ధి జరగాలి. పత్రికలు మాకెప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి. మంచి చేసినప్పుడు పొగడండి, ఏదో మాకు కూడా ఉత్సాహం వస్తుంది. చెడు చేసినప్పుడు చెప్పండి, ఈ ఫలానా చోట తప్పు జరుగుతుంది అన్నప్పుడు. మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో ఏదైనా తప్పుదం జరిగితే అపోజిషన్ అనే ముందు మేము అంటూ ఉంటాం. మాకు అస్వేచ్ఛ ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్. 4 ఓట్ల మధ్య మాట్లాడుకున్నప్పుడు మేము కూడా సద్విమర్శ చేసుకుంటా ఉంటాం. కార్యక్రమాలు కొంత అటు ఇటుగా జరిగినప్పుడు చెప్తా ఉంటాం. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ మాది. ప్రతిపక్షాలు చేసే విమర్శ కూడా స్వాగతిస్తాం. సద్విమర్శ ఉండాలి, కొంత భాష మంచిదే ఉండాలి. అది అందరికీ వర్తిస్తుంది, మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం రాజకీయం చేస్తా ఉన్నాం. రాజకీయం చేస్తే రాజకీయాలు చేస్తాం. మనం ఎన్జిఓ నడపట్లే, రాజకీయాలు చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా విమర్శించుకోవాలి, తప్పు తెచ్చుకోవాలి. ప్రజలు ఎవరికి ఏ స్థానం ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళు ఇస్తా ఉంటారు. అది వాళ్ళ ప్రజలే ఓటర్లే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. వారు ఎప్పుడు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని ఆస్వాదించాలి. అది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నియమం. ఆ దశగా మనం పోవాలి. వచ్చే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కేంద్రం మనం చూస్తా ఉన్నాం, సవితల్లి ప్రేమ ప్రదర్శిస్తా ఉంది. విభజన చట్టంలో హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. పోయిన 10 ఏళ్ళు ఇవ్వలే, ఇప్పుడు కూడా ఇవ్వట్లే. కొంత మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తాను. తమిళనాడు రాష్ట్రం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. పెద్దలు పూనం నేరు గారు, వీరభద్రం గారు తెలిసి ఉంటుంది, కేటీఆర్ గారు తెలిసి ఉంటుంది. మనం కూడా చెన్నై పోయాం ఒక మీటింగ్కి. తమిళనాడు గొప్పతనం ఏంటంటే ఏదన్నా స్టేట్ సంబంధించిన అంశం వస్తే డిఎంకే, ఏఐడిఎంకే, పిఎంకే, డిఎండికే అన్ని పార్టీలు ఏకమై ఢిల్లీ పోతారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉండని గట్టిగా పట్టుబడతారు, తెచ్చుకుంటారు. మళ్ళీ రాజకీయాలు ఎన్నికలు వచ్చినా పోరాడతారు, ఎవరి ముఖం వారు చూసుకోరు. కానీ రాష్ట్రం విషయం వచ్చినప్పుడు మాత్రం ఒకటిగా ఉండి పనిచేస్తారు. ఆ కారణంగానే ఆడ పివి నరసింహారావు గారు, జయలలిత గారు ప్రతిపక్షం తీసుకెళ్లితే ఎస్సీ, ఎస్టీ, బీసీ విషయంలో బీసీలకు రిజర్వేషన్ 60% పైగా తమిళనాడులో ఉంది అంటే ఆనాడు పివి నరసింహారావు గారిని మీద ఒత్తిడి తెచ్చి జయలలిత నేతృత్వంలో ఏడీఎంకే, డిఎంకే సభ్యులు అడిగితే దాన్ని అమెండ్ చేసి ఆ క్యాప్ను ఎత్తేశారు. ఇవాళ 60% పైగా తమిళనాడులో రిజర్వేషన్ అమలవుతా ఉంది. కారణం ఏంటంటే ఆనాడు ఆ రాష్ట్రం యొక్క పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలు కలిసి ఏకమై పివి నరసింహారావు గారితో చేయించుకోగలిగినారు. ఇక్కడ కూడా మేము కుల సర్వే చేశాం. ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంతో లెక్కలతో చూపాం. అని ఎక్కడ ఆగింది? కేంద్రంలో ఆగింది. కేంద్రం తొక్కిపెట్టింది. నిజంగా కూడా కుల సర్వే అమలై ఈ రాష్ట్రంలో వచ్చుంటే ఇవాళ తెలంగాణ యావత్ దేశానికి ఒక రోల్ మోడల్ అయి పేదవారికి న్యాయం జరిగేది. ఎస్సీ, ఎస్టీకి ఏ రకంగా రిజర్వేషన్ వస్తా ఉందో ఆ రకంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చేది. ఆ దశగా ఇక్కడ ప్రభుత్వం కొంత ముందుకు పోయినా కేంద్రంలో ఆగిపెట్టింది. ఈ యొక్క అంశం కాదు, రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల్లో కూడా మనమందరం పార్టీలకు అతీతంగా ఎన్నికలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వారిది ఉంటుంది, మళ్ళీ రాజకీయాలు ఉంటాయి. కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో అందరం ఏకంగా ముందుకు పోతే మనం కొంత సాధించుకునే అవకాశం ఉంటుంది అన్నటువంటి మాట మాత్రం నేను పీసీ అధ్యక్షునిగా కాకుండా వ్యక్తిగతంగా నేను అలాంటి అవకాశం మనం ఛేదించుకోవాలనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా గొప్ప వేదిక ఇది. నవ తెలంగాణ వారు మా అందరినీ సిపిఐ, సిపిఎం అయితే ఎప్పుడు కలుస్తూ ఉంటాం.
బట్ కేటీఆర్ గారితో వేదిక పంచుకోవడం అనేది ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, మేము ప్రతిపక్షం, ఇలాంటి వేదికలు కూడా ఉండాలి. ఇవాళ నవ తెలంగాణ ఇలాంటి వేదిక నాంది పలికింది. నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. మరొక్కసారి నేను చెప్పదలుచుకుంది, రాజ్యాంగం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని మనం బలంగా నిలుపుకుంటేనే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటేనే ప్రజల గొంతు సజీవంగా ఉంటది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ వీరందరికీ కూడా సముచిత స్థానం రావటానికి, అణగారిన వర్గాలకి న్యాయం జరగాలంటే పత్రికలకు స్వేచ్ఛగా వాస్తవాలు రాసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి. అట్టడుగున్నటువంటి అణగారి వర్గాలకి న్యాయం చేసే కార్యక్రమంలో పత్రికా రంగంలో నవ తెలంగాణ, ఆనాటి ప్రజాశక్తి నవ తెలంగాణ ప్రముఖ భూమిక పోషించని చెప్పకనే తప్పదు. పేద వర్గాలకి ఎప్పుడు కూడా మీరు అండగా ఉన్నారు. పేద వర్గాల యొక్క గొంతును వినిపించారు. వారితో మమేకమే, వారితో ఉండి పోరాటంలో నవ తెలంగాణగా ప్రధాన భూమిక పోషించింది. ఈ పత్రిక ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ క్రమంలో మా వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పార్టీ పరంగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది అనే మాట గట్టిగా చెప్తూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా జర్నలిస్టులకి, మనం చూసాం ఢిల్లీలో ఏ రకంగా జర్నలిస్ట్కి దెబ్బలు తగిలాయో. విద్యార్థులు మొన్న జరిపినటువంటి ఉద్యమం ఢిల్లీలో ఈ భారతదేశ చరిత్రలో ఒక పటమది. విద్యార్థులు పోరాడిన తీరు, ప్రతిపక్ష పార్టీలు వారికి మద్దతుని తీరు, ఇలా మొండిగా వ్యవహరిస్తాం, మేమే సర్వం, మేము దేవుళ్ళకి సమానం అనుకున్నటువంటి వ్యక్తులకి గుణపాఠం కనువిప్పే రకంగా కలిగిందో, హ్యాట్స్ ఆఫ్ టు దో స్టూడెంట్స్. ఈ సందర్భంగా ఆ విద్యార్థుల్ని, యువకుల్ని, యువతుల్ని, వారి పోరాట పటిమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది ఒక కనువిప్పు కలిగింది. యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా మేము రాజ్యం నడిపిస్తామంటే చల్లదు, కుదరదని విద్యార్థి లోకం చెప్పింది. మెట్టు దిగక తప్పలే. ఆనాడు రైతు వ్యతిరేక చట్టాలు చేసిన, రైతుల పోరాటం చేసి ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని మెడలు వంచారో, ఇలా విద్యార్థి లోకం, ఈ దేశం ఉన్నటువంటి ప్రతిపక్షం, వామపక్షం ఒక్కటిగా నిలబడి ఈ ఫాసిస్టు ప్రభుత్వం యొక్క మెడల్ని వంచగలిగింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకి, పోరాడిన ప్రతిపక్ష సభ్యులకి అందరూ కూడా నా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ, నవ తెలంగాణ యాజమాన్యానికి మరొక్కసారి మనస్ఫూర్తి అభినందనలు. పత్రికా రంగంలో నవ తెలంగాణ చిరస్థాయిగా ఉండాలి. ఆ చిరస్థాయి ఉండే క్రమంలో మా వంతు సహకారం ఉంటుందనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. మహేష్ కుమార్ గౌడ్ గారిని మా సెమినార్కి ఎందుకు పిలిచామో మీకు అర్థమై ఉంటుంది. ఆయన మాట్లాడింది విన్నారు కాబట్టి ఇక్కడ ఆ సబ్జెక్టు రిలేటెడ్గా సౌమ్యంగా విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే వాళ్ళని మనం ఈ సెమినార్కి పిలిచాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి నవ తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రభుత్వంలో ఉన్నారు, మాకు చెప్పారు తప్పులు చేస్తే విమర్శించమని. తప్పులు చేస్తే ఖచ్చితంగా విమర్శించుతా రాస్తుంది నవ తెలంగాణ. రాసినప్పుడు కొద్దిగా యాడ్స్ ఆపకుండా చూడాలని చెప్పి నేను